హలో గైస్, ఇప్పుడైతే మనమైతే అద్దాలని ఫిట్ చేస్తున్నాం మన బండికి. సో ఇదే మన బండి అద్దాలు KTM చూస్తున్నారు కదా గైస్, ఇదొకటి అండ్ ఇదొకటి. దీని మీద అయితే క్లిప్ పెట్టడం జరిగింది ఎంసెల్. సో దీన్ని అయితే ఇలా ఫిట్ చేయబోతున్నాం. సో మీరు చూస్తున్నాను గైస్, దీని అయితే ఇక్కడ మొత్తం అంటించేసి దీని మీద అయితే మనం GoPro అయితే సెటప్ చేయడానికి రెడీ అవుతున్నాం. సో అట్లానే చూస్తున్నాం గైస్, వీడియోని మాత్రం స్కిప్ మాత్రం చేయకండి గైస్. అద్దాలను అయితే ఫిట్ చేసేద్దాం. బండిని అయితే కొద్దిగా వెనకాల అనేది జరిపిద్దాం గైస్. చూడండి గైస్ మన బండి. సో తాళం అయితే పెడుతున్నాం గైస్, కొద్దిగా వెనకాలకి అయితే గుంజుతున్నాం. సో అద్దాలను అయితే ఈడ ఫిట్ చేస్తున్నాం గైస్. చూస్తున్నారు కదా, ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు బోల్టులు. సో అద్దాలను అయితే ఈడ ఫిట్ చేస్తున్నా. సో ఇప్పుడైతే మనం అయితే బండిని అయితే తిప్పేసినాం గైస్. ఇప్పుడు అద్దాలను అయితే ఫిట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే వీటితో దీన్ని అయితే తీసేద్దాం బోల్టులని. దీన్ని అయితే రిమూవ్ చేసేద్దాం. ముందు టైట్ అయినాయి, ఫుల్గా టైట్ అయినాయి. సో ఫస్ట్ లూజ్ అయితే చేసేద్దాం, దాని తర్వాత చూద్దాం కానీ తీయడం. సో ఇట్లా పెట్టి జస్ట్ ఇట్లా మెల్లగా తిప్పితే కూడా తిరుగుతుంది. అద్దాలు లేకపోతే బండి ఎట్లా అనిపిస్తుంది, అందుకనేసి మనం అయితే అద్దాలను పెట్టడం జరుగుతుంది గ్యాస్. సో ఇప్పుడైతే మనం ఈ బోల్టులు అయితే తీసేయడం జరుగుతుంది గ్యాస్. చూడండి 4 బోల్టులు అయితే పెడుతున్నా. సో ఇప్పుడైతే దీన్ని అయితే రిమూవ్ చేస్తున్నాం గైస్. చూడండి ఇక్కడ ఒక లబ్బర్ ఉంటుంది, దీన్ని కూడా తీసేయాలి. ఈతలు కూడా ఒక లబ్బర్ ఉంటుంది, దీనికి అటాచ్ అయ్యి ఉంది. సో దీన్ని అయితే పక్కన పెట్టుదాం ఇప్పుడు. సో బోల్టులు కూడా తీసేసినాం, ఈ వైర్లు కూడా తీసేసినాం. ఇక్కడ వైర్లు ఉన్నాయి కదా, దీనికి టేప్ కొట్టినా దీనికి టేప్ కొట్టలేదు, ఎందుకంటే ఇది లోపల ఉంది కాబట్టి దీనికి టేప్ కొట్టకుండా తెలిసిన. సో ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని అయితే ఫస్ట్ ఫిట్ చేద్దాం. ఫిట్ చేసిన తర్వాత మనకు అద్దాలు ఫిట్ చేయడానికి వస్తుంది. సో ఫస్ట్ దీంట్లోకి వెళ్ళైతే వీటిని తీసేయాలి ముందు బయటికి. ఓకే, ఇది ఒకటి. సో తర్వాత దీన్ని అయితే ఫిట్ చేసేయాలి ఇట్లా. దీన్ని అయితే ఇక్కడ గట్టిగా ఫిట్ చేసుకోవాలి గ్యాస్, కదలకుండా. దీన్ని కూడా ఇదే విధంగా అక్కడ ఎట్లా ఫిట్ చేసినామో ఇక్కడ కూడా దీన్ని అదే విధంగా ఫిట్ చేసుకోవాలి మనం. ఓకే, ఇదైతే ఫిట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు అద్దాలు అయితే ఎక్కించేద్దాం మనం ముందు. సో ఇప్పుడైతే మనం ఎర్రర్ అయితే ఇక్కడ ఫిట్ చేయబోతున్నాం. సో ఇది సేమ్ కలర్ ఉంది చూసారు గైస్, వైట్ కలర్. ఇది వైట్ కలర్ ఏం లేదు, జస్ట్ దీన్ని తీసుకుపోయి సీదా దీంట్లో గుచ్చేస్తే అయిపోతుంది. గట్టిగా గుచ్చినాం అనుకో కంప్లీట్ అనేది అయిపోతుంది దీన్ని. సో తర్వాత దీన్ని తీసుకుపోయి దీంట్లో నూకేయాలి, లోపల నూకేయాలి. ఫస్ట్ ఈ వైర్ మొత్తం లోపల నూకేస్తే అయిపోతుంది. దీన్ని కూడా లోపలికి నూకేయాలి. ఈ విధంగా కనిపిస్తున్నా మీకు, ఈ విధంగా లోపలికి నూకేసినాం అనుకో. దాని తర్వాత దీన్ని అనేది మనం ఇట్లా ఫిట్ చేసుకోవచ్చు. చాలా ఇప్పుడు కనిపిస్తున్నా గైస్ లోపల మీకు. ఓకే, దాంట్లో అయితే ఒక స్క్రూ అయితే ఫిట్ చేద్దాం ముందు. ఇది గాయస్ స్క్రూ వచ్చేసి ఇక్కడైతే ఫిట్ చేస్తున్నాం మనం. సో ఇప్పుడు గాయస్ దీంతో ఈ స్క్రూని అయితే ఇక్కడ టైట్ చేసేద్దాం గట్టిగా మనం. ఇక్కడ పెట్టేసి ఇట్లా తిప్పుకుంటూ ఉంటే అది టైట్ అవుతుంది కదా ఆటోమేటిక్లీ. 2 అద్దాలు ఫిట్ అయిపోయిన తర్వాత ఫుల్గా టైట్ చేద్దాం మనం. సో ఇప్పుడు వచ్చేసి ఇంకో అద్దాన్ని అయితే ఫిట్టింగ్ చేద్దాం. దాన్ని ఎట్లా చేసినామో అట్లనే దీన్ని కూడా అట్లనే చేయాలి. సో ఇక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, దీనికి కూడా గ్రీన్ ఉంది. సో ఇక్కడ ఒక లైన్ కనిపిస్తుంది మీకు, ఈ లైన్ ఇట్లా తిప్పేసి దీంట్లో ఇట్లా నూకేసి అయిపోతుంది గైస్. కనిపిస్తున్నా గైస్ మీకు, ఇక్కడ స్క్రూ అనేది ఫిట్ చేసేసిన. సో చూడండి గైస్, టైట్ అనేది అయిపోయింది. యువతలు కూడా టైట్ చేద్దాం. యువతలు ఇంకా టైట్ చేయాలి నేను. ఓకే ఓకే గైస్, టైట్ అయితే అయిపోయింది. సో ఒకసారి కూర్చుందాం బండి మీద. చూడండి గైస్, అద్దాలు అనేది ఫిట్ చేసేసినాం మనం. ఇట్లా కూడా తిప్పుకోవచ్చు మనం, ఇట్లా కూడా తిప్పుకోవచ్చు, ఎట్లా పడితే అట్లా తిప్పుకోవచ్చు. అద్దాలు అనేది మనం బండికి అయితే ఫిట్ చేసేసినాం. ఏ విధంగా కనిపిస్తుంది మీరు ఒక కామెంట్ చేయండి గైస్. అండ్ మన వెనక నంబర్ ప్లేట్ లేదు, ముందర నంబర్ ప్లేట్ కూడా లేదు. చూడండి కొడుతున్నా గైస్, అద్దాలు ఉంటే బాగుంటాయా, అద్దాలు లేకపోతే బాగుంటుందా? మీ కామెంట్ని బట్టి నెక్స్ట్ వీడియోలో అనేది చేద్దాం. సో అద్దాలు తీసేయాలా ఉండనియాలా మీరు కామెంట్ చేయండి. సో మీ కామెంట్ని బట్టి అద్దాలు ఉంచాలా తీసేయాలా అనేది చూస్తా. సో ఇప్పుడైతే ఫిట్ అయితే చేసేసినాం గైస్. ఏ విధంగా ఫిట్ చేసినామో కూడా చూపించేసిన. మీరు కనుక ఫిట్ చేయాలనుకుంటే సేమ్ ఈ విధంగానే ఫిట్ చేయండి. కలర్ చూడండి, ఒకటి వైట్ కలర్ ఉంటుంది, ఇంకోటేమో గ్రీన్ కలర్ ఉంటుంది. ఒక్కొక్క బండ్లకేమో రెడ్ కలర్ ఉంటుంది, ఇంకోటేమో గ్రీన్ ఉంటుంది, ఎల్లో ఉంటుంది. ఏ విధమైన కలర్ ఉంటాయో అదే విధంగా మీరు కూడా ఫిట్ చేయాలి. వేరే వేరే కలర్ ఫిట్ చేసినప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఇండికేటర్ పెట్టి కూడా చూపిస్తాను మీకు. సో ఇక్కడ లైట్ ఉంది కదా గైస్, ఇక్కడ ఉంది చూడండి లైట్ వస్తుందా, ఇది ఒకటి. ఇది కూడా వస్తుంది గైస్, చూడండి మీరే. కొద్దిగా బ్యాక్ చూడండి గైస్, అద్దాలు కూడా లైటింగ్ కూడా వస్తుంది. మనం ఇంకా ఇండికేటర్ లేదు, ఎందుకంటే నెంబర్ ప్లేట్ తీసేసినాం మనం. సో బస్సు ఉంది కదా గైస్, దాంట్లో వస్తుందా? ఓకే, ఇది కూడా వస్తుంది గైస్. పర్ఫెక్ట్గా మనం ఫిట్ చేసినాం అన్నమాట. లైట్ వస్తుంటే మనం కరెక్ట్గా ఫిట్ చేసినాం అని మాట.
సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే గైస్ ఖచ్చితంగా ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇక్కడ అయితే గోప్రో ఫిట్ చేస్తున్నాం గైస్ మనం. ఇది ఇక్కడ అద్దం మీద అయితే ఫిట్ చేసేసినాం. సో దీనికి ఎంసెల్ కూడా తీసుకొచ్చినాం. చూడండి గైస్, ఎంసెల్ 2 ప్యాకెట్లు అయితే వస్తాయి. సో రెండింటిని చింపేసి రెండింటిని ఇట్లా రోల్ చేస్తూ వెడల్పు చేశారు గైస్. మొత్తం కలిపేయాలి రెండింటిని. లైట్గా తీసుకోవాలి గైస్. ముందు లైట్గా ఇట్లా కొంచెం తీసుకొని దీని అయితే ఇట్లా ఆన్ చేయాలి. ఆల్రెడీ నేను దీనికి ఎంసెల్ పెట్టిందే ఇది. సో మళ్ళీ ఇప్పుడు అద్దంకి అంటిస్తున్నాను, ఇక పెడుతున్నాను. ఎందుకంటే మళ్ళీ గోప్రో ఏదన్నా పట్టదు అనుకో రన్నింగ్ స్పీడ్లో, ఇంకా ఏం చేయడానికి రాదు. సో అందుకనేసి ఇదైతే ఫిట్ చేస్తున్నాం. సో చూడండి గైస్, ఇంకో 10 or 20 minutesలో ఇదైతే ఎండిపోతుంది, ఇన్ని ఆరిపోతుంది. సో గట్టిగా పట్టుకుంటుంది ఇక వీటికి. ఇంత పెద్దది వేస్ట్ తీసిన నేనైతే. చూడండి, ఇది పాములాగా సాగుతుంది. ఇది దీనికి ఉన్న స్పెషాలిటీ, అందుకే దీన్ని తీసుకొచ్చిన. ఒకవేళ కింద పడ్డది అనుకో 50-40 వేలు ఈజీగా గుబా అవుతుంది. అందుకని ఎంసెల్ పెడుతున్నాం. మళ్ళీ దీన్ని తీసేయచ్చు ఈజీగా. ఈ ఎంసెల్ని ఎట్లా తీయాలో మీకు తెలిస్తే కామెంట్ చేయండి, లేదా నెక్స్ట్ వీడియోని నేనే చెప్తా ఎట్లా తీయాలో అనేది. సో ఆల్రెడీ మనం హెల్మెట్కి తీసిన వీడియో అనేది ఉంది. సో హెల్మెట్కి ఎంసెల్ పెట్టినా కాబట్టి ఎట్లా తీసినా చెప్తా. ఈజీగా తీయచ్చు, ఏం టెన్షన్ లేదు దీన్ని తీయడానికి. ఈజీగా అయితే తీసేయచ్చు దీన్ని. ఊకే దానికి వెళ్ళకండి. ఇప్పుడైతే దీని మీద అయితే గోప్రో ఫిట్ చేద్దాం ముందు మనం. సో దీనికి పెట్టడానికి ఇది మనకు 360 degrees ఇది కూడా మనం ఆన్లైన్లో బుక్ చేసి తీసుకున్నాం. దీన్ని అన్బాక్సింగ్ వీడియో కూడా మనం చేసినాం. ఇది కావాలంటే ఆన్లైన్లో కొట్టి తీసుకోండి. మన ఐడి కింద లింక్ ఉంటుంది, దాన్ని కూడా తీసుకోవచ్చు, దీన్ని కూడా తీసుకోవచ్చు. సో మన ఐడి కింద లింకులు ఉంటాయి, దాన్ని తీసుకోవచ్చు మీరు కూడా చూసి. సో ఇప్పుడు బండిని అయితే కొద్దిసేపు ఎండలు అయితే పెడదాం. సో ఇది సరిగా సెట్ కాదు. అద్దాలు ఇప్పుడు ఎన్నో రోజుల తర్వాత అద్దాలు పెట్టినా కదా, నాకే వింతగా అనిపిస్తుంది అద్దాలతో. సో ఇదైతే ఆరని కొద్దిసేపు, దాని తర్వాత మనం ఇప్పుడు మొత్తం ఫ్రెష్ అయ్యి వచ్చేద్దాం మళ్ళీ. ఎందుకంటే ఇప్పుడు రియాక్షన్స్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా. ఈ వీడియోలో కూడా ఒక 2-3 రియాక్షన్లు అయితే పెడదాం. సో ఎట్లా ఉంటుందో చూద్దాం. సో ఇప్పుడు దీన్ని అయితే ఆరిపోయి గోప్రో ఎట్లా ఫిట్ చేస్తున్నా కూడా చూపిస్తా. సో గాయస్, ఇప్పుడైతే మనం గోప్రో అనేది ఫిట్ చేయబోతున్నాం గాయస్ మన బండికి. సో చూడండి గాయస్, గోప్రో హీరో 10 కూడా తీసుకొచ్చినాం. చూడండి, గోప్రో హీరో 10 బ్లాక్. సో ఇప్పుడు ఫిట్ అయితే చేద్దాం. సో దగ్గర ఫస్ట్ ఇది ఫిట్ చేయాలంటే, గోప్రో ఫిట్ చేయాలంటే ఫస్ట్ ఇది ఫిట్ చేయాలి అనమాట ఇందులో. సో దీన్ని ఇట్లా వచ్చేసి మెల్లగా ఇట్లా ఫిట్ చేసినప్పుడు ఇది ఇంకా ఆరిపోలే, జస్ట్ ఇట్లా వచ్చేయాలి. సో కానీ ఇదైతే ఫిట్ అయిపోయింది గాయస్. ఇప్పుడు మనం అయితే గోప్రో అనేది ఫిట్ చేసేద్దాం కొండి. సో ఇట్లా ఫిట్ చేసుకోవచ్చు మనం. సో కరెక్ట్గా కూర్చునేటట్టు ఫిట్ చేయాలి గాయస్, లేదంటే మళ్ళీ తర్వాత ఇబ్బంది మనకి. సో చూడండి గాయస్, ఫిట్ అనేది అయిపోయింది. ఇది గాయస్ మన గోప్రో ఫిట్టింగ్ కూడా అయిపోయింది. చూడండి, మీకు కనిపిస్తుంది కదా. సో ఈజీగా అయితే గోప్రో ఫిట్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం ఇట్లా బండి నడుపుకుంటూ పోయినా మనం ఒక వీడియో తీసుకొని పోవచ్చు ఇట్లా సింపుల్గా. సో చూడండి, ఇది మన గోప్రో ఫిట్టింగ్ అనేది అయిపోయింది. సో ఈ వీడియో ఇప్పటికైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ మరి కొన్ని వీడియోస్ అయితే అప్డేట్లో ఉంటాయి. ఇప్పటి నుంచి అది ఆడ ఎందుకు ఫిట్ చేసిన అంటే, ఇప్పటి నుంచి రియాక్షన్ అనేది తీద్దాం. సో గోప్రో ఆడ ఎందుకు ఫిట్ చేసిన అంటే, ఇప్పటి నుంచి రియాక్షన్ అనేది క్యాప్చర్ చేద్దాం. సో ఆ రియాక్షన్స్ కోసమే మనం అనేది గోప్రో ఆడ ఫిట్ చేసినాం. సో గోప్రో మీకు అనిపిస్తుంది గాయస్, ఇది మన గోప్రో హీరో 10 వచ్చేసి ఈడైతే ఫిట్ చేసేసినాం. ఇప్పటి నుంచి ఒక్కొక్క రియాక్షన్ అనేది మనం తీసి ఇక వీడియోలు అప్లోడ్ చేస్తాం. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఒత్తి మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి గాయస్. లెట్స్ స్టార్ట్ మై బైక్. అది ఓకే ఓకే, లెట్స్ గో గాయస్. ये क्या हुआ? ये क्या हुआ? आफ्टर लॉन्ग टाइम बटन అయితే బయటికి తీయడం. చెప్పరి
ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది.